గ్రామీణ వాతావరణం అంటేనే చూడచక్కగా ఉంటుంది. అందులోనూ లవ్ స్టోరీతో సినిమా అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ సినిమా తెలుగులోనే వచ్చిందండి బాబు. ప్రేమికులు ఈ సినిమాని తెగ చూసేస్తున్నారు. ఈ చిత్రం శ్రీకాకుళం జిల్లాలో ఒక గ్రామంలో జరిగే లవ్ స్టోరీని చూపిస్తుంది. ఈ సినిమా థియేటర్లో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చి టాప్ రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఈ సినిమా పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది, ఈ స్టోరీ ఏమిటి అనే వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ. ఈ మూవీ పేరు వచ్చేసి కన్యాకుమారి. 2025లో విడుదలైన తెలుగు రొమాంటిక్ చిత్రం. 2 గంటల 15 నిమిషాల వీడియో ఉన్న ఈ సినిమా IMDbలో 9.1/10 రేటింగ్ ను పొందింది. ఈ సినిమా 2025 ఆగస్టు 27న థియేటర్లో విడుదలై ప్రస్తుతం మహా ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో కన్యాకుమారి అనే అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని కోరిక ఉంటుంది. కానీ ఇంట్లో డబ్బు సమస్య వల్ల ఒక షాపింగ్ మాల్ లో సేల్స్ మ్యాన్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె జీవితం సింపుల్ గా సాగిపోతుండగా తిరుపతి అనే రైతు కొడుకు ఆమె లైఫ్ లోకి వస్తాడు. తిరుపతి గ్రామంలోనే పుట్టి పెరిగినవాడు, వ్యవసాయం మీద మక్కువ ఉన్నవాడు. ఒకసారి ఇద్దరు కలిసిన తర్వాత తిరుపతి కన్యాకుమారి మీద ప్రేమల పడతాడు. కానీ కన్యాకుమారి కలలో హైదరాబాద్ సాఫ్ట్వేర్ జాబు సాధించడం చుట్టూ తిరుగుతాయి. ఇంట్లో ఆమె తల్లిదండ్రులు ఆమె కలలకు సపోర్ట్ చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో తిరుపతి ఆమె కలలకు అండగా ఉంటాడు. కానీ గ్రామంలో వీళ్ళ ప్రేమ అనేక అడ్డంకులను ఎదుర్కొంటుంది. ఆ తర్వాత కన్యాకుమారి హైదరాబాద్ లో జాబ్ కోసం ట్రై చేస్తుంది. కానీ ఆమె ఫ్యామిలీ నుండి వచ్చే ఒత్తిడి, గ్రామంలోని సంప్రదాయాలు ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తాయి. తిరుపతి ఆమెకు ఫుల్ సపోర్ట్ గా ఉంటాడు. ఆమె కలల కోసం తన జీవితంలో కొన్ని రిస్కులు కూడా తీసుకుంటాడు. ఈ మధ్యలో కన్యాకుమారి ఇంట్లో ఆమె అన్న ఒక సమస్య సృష్టిస్తాడు. ఆమె ప్రేమ కలల మధ్య చిక్కుకుంటుంది. క్లైమాక్స్ లో కన్యాకుమారి ప్రేమ కథ ఒక ఎమోషనల్ ట్విస్ట్ తీసుకుంటుంది. చివర్లో ఆమె తన కలలను సాధిస్తుందా, వీళ్ళ ప్రేమ కథ ఏమవుతుంది, ఈ సినిమా హ్యాపీ ఎండింగ్ ఇస్తుందా అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఇలాంటి ఇంట్రెస్ట్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఛానల్ ని వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.